దేవుని బిడ్డలారా, నిజంగా చూస్తున్నటువంటి ఈ ఇటుకలన్నీ మనం చూస్తే ఇవి సిద్ధపరిచి కాల్చాలి అంటే ఎంత శ్రమ ఉంటుందో, వాటికి కావలసినటువంటి సామాగ్రి ఎంత అవసరం, శ్రమ అవసరం, జిగటమన్న అవసరం, నీరు అవసరం, ఇవన్నీ కూడా వాళ్ళు సిద్ధపరచాలి. ఆ విధంగా సిద్ధపరచకుండా ఉంటే మరి ఆ రాజు ఇంకా కఠినమైన పని చేయించేటువంటి వాడు. ఇటువంటి స్థితిలో వారు వారి దేవుని మొరపెట్టి వారిని ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క మొరలను విన్నాడు, వారి ప్రార్థనలు విన్నాడు. ఇక్కడ మనం తెలుసుకునవలసింది, గమనించవలసినది ఏంటనగా, నీ దేవుడు నీ బాధను చూసేటువంటి వాడు. నీ బాధను చూసి ఆయన చూస్తూ ఊరుకున్నటువంటి దేవుడు కాదు. నీవు పట్టే మొరలను వినుచున్న దేవుడు, నీ దుఃఖములను తెలుసుకొనుచున్న దేవుడు, నిన్ను విడిపించడానికి సిద్ధపడిన దేవుడు, నిన్ను ఒక మంచి స్థలమునకు, ఈ దుఃఖము నుండి, బాధ నుండి, శ్రమ నుండి, విసికిన ప్రాణము నుండి ఒక ప్రశాస్తమైన స్థలం